హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ ఆన్ వ్లాగ్స్. నేను ఈరోజు మీకు పొట్లకాయ కూర చూపిస్తున్నాను. ఇది చాలా ఫాస్ట్‌గా 10 మినిట్స్‌లో అయిపోతుంది. అలాగే రైస్‌లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా గుత్తగా ఉంటుంది కూర. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేశానో చూసేయండి. ఇక్కడ పొట్లకాయ తీసుకుని దానిపైన వైట్‌గా ఉన్న లేయర్ మొత్తాన్ని చాకుతో ఈ విధంగా గీరేసుకున్నాను. గీరేసి శుభ్రంగా కడిగేసి తీసుకొని వీటిని ఈ విధంగా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇలా ఈ పొట్లకాయ ముక్కలన్నిటిని రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ రౌండ్గా కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసేసి దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలి. ఫాస్ట్గా ఉడికిపోతాయండి. మధ్యలో వచ్చేసి చెక్ చేసుకుంటూ ఉండండి. మరి ఎక్కువసేపు ఉడికించొద్దు. ఈ విధంగా గంటెతో నొక్కి చూస్తే ఉడికింది అర్థమైపోతుంది. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత వీటిని వడేసుకోవాలి. ఒక జల్లి గిన్నెలో ఆ వాటర్ అంతా పోయే విధంగా వడవేసుకోవాలి. తర్వాత మనం ఈ పొట్లకాయ కూరకి కావాల్సినవి ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు గింజలు వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి వీటిని కూడా 1 మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసేయాలి. వేసేసి ఇక్కడ దీన్ని లో ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు. హై ఫ్లేమ్ మీదే ఈ పొట్లకాయని మగ్గించుకోవాలి. పొట్లకాయ లేతగా ఉంటే కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. లేత పొట్లకాయ తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను. ఇది లో ఫ్లేమ్ మీద పెడితే మరీ ఎక్కువగా కుక్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది పొట్లకాయ. అందుకని హై ఫ్లేమ్ మీదే దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే విధంగా మగ్గించుకోవాలి. అలాగే కొంచెం పసుపు, మనం పొట్లకాయలు ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని ఇక్కడ కొంచెమే చూసి వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ కారం వేసి ఇంకొక 1 మినిట్ పాటు మగ్గించుకోవాలి. చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి. ఇదంతా మగ్గిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ పక్కన కాగబెట్టుకున్న పాలు, ఆ పాలని కొంచెం ఈ పొట్లకాయ కూరలో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు పోయండి. ముందు పాలు పోస్తే పాలు విరిగిపోతాయి. ఈ విధంగా పాలు పోసి ఒకసారి తిప్పేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు మరిన్ని ఇలాంటి ఈజీ కర్రీస్, ఫాస్ట్గా అయిపోయే కర్రీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.